నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. కళాకారులకు అభినందనలు, పురస్కారాలే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు ఊపిరిని పోస్తాయి. ముఖ్యంగా సినిమా రంగంలోని నటీనటులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అందులోనూ జాతీయ అవార్డు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి జాతీయ అవార్డు గురించి కరుణానిధి కామెంట్ చేశారన్న కారణంతో తనకొచ్చిన అవార్డును వెనక్కిచ్చేశారు లెజెండరీ హీరో ఎంజి రామచంద్రన్. పైగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టించారు ఎంజీఆర్. అంతటి అరుదైన అవార్డును వెనక్కిచ్చేయడానికి కారణం ఏంటి? ఎంజీఆర్కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ఆ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం. 1971లో మక్కల్ తిలగం ఎంజి రామచంద్రన్ హీరోగా ఎం కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రిక్షాకారన్. రిక్షా కార్మికుడు ప్రధాన పాత్రలో వచ్చిన తొలి సినిమా ఇదే. పూర్తి మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఘన విజయం సాధించి 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. దీన్ని పురస్కరించుకొని తమిళనాడులో 6,000 మంది రిక్షా కార్మికులకు రెయిన్ కోట్లు పంచారు ఎంజీఆర్. ఈ చిత్రంలో ఎంజీఆర్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. చిత్ర యూనిట్ ఈ ఆనందంలో ఉండగా కరుణానిధి ఆ అవార్డుపై చేసిన కామెంట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎంజీఆర్కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తన వల్లే వచ్చిందని కరుణానిధి కామెంట్ చేయడంతో ఆ అవార్డును వెనక్కిచ్చేశారు ఎంజీఆర్. ఎన్నో వైవిధ్యమైన జానపద చిత్రాలు రూపొందించి జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బి విఠలాచార్య రిక్షాకారన్ చిత్రాన్ని రిక్షారాముడు పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. విఠలాచార్య కెరీర్లో చేసిన ఏకైక డబ్బింగ్ సినిమా ఇదే. 1972లో ఈ సినిమా విడుదలైంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రిక్షాకారన్ స్ఫూర్తితో సూపర్ స్టార్ కృష్ణ రిక్షావాలా చిత్రం చేశారు. జి సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. 1989 శాసనసభ ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కృష్ణ. అయితే అదే ఏడాది ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తుండటంతో రిక్షావాలా రిలీజ్ని వాయిదా వేశారు కృష్ణ. ఈ ఎన్నికల్లో కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. డిసెంబర్ 15న రిక్షావాలా విడుదలైంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు చాలా విడుదలయ్యాయి. కృష్ణ సారథ్యంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో రిక్షావాలా కూడా ఒకటి. ఈ సినిమాలోని పొలిటికల్ సెటైర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.